తెలుగు రాష్ట్రాల్లో మహాశివరాత్రి శోభ సంతరించుకుంది. శివరాత్రి పండుగను పురస్కరించుకుని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తారు. మాఘమాస బహుళ చతుర్దశి నాడు చంద్రుడు శివుడి జన్మ నక్షత్రమైన ఆరుద్ర యుక్తుడైనప్పుడు శివుడు లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణం చెబుతోంది. ఇక శివరాత్రి సందర్భంగా విశాఖ నుంచి మా ప్రతినిధి అనురాధ లైవ్ గా సిద్ధంగా ఉన్నారు. అనురాధ, ప్రస్తుతం విశాఖపట్నంలో శైవ క్షేత్రాలన్నీ శివాలయాలన్నీ కూడా భక్తులతో పోటెత్తాయి. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని భక్తులంతా కూడా శివాలయాలకు చేరుకొని ప్రత్యేకంగా అభిషేకాలు పూజలు కూడా చేస్తున్నారు. శివరాత్రి రోజు ఒక్క అభిషేకం చేస్తే చాలు కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు, అందుకే శివుడికి ప్రత్యేకంగా అభిషేకాలు అవి కూడా ప్రతి ఏటా కూడా ఇక్కడ ఈ ఆలయంలో నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా రుద్రాభిషేకం ప్రత్యేకంగా శివరాత్రి రోజు చేస్తూ ఉంటారు. అలాగే శివరాత్రి రోజు శివనామస్మరణ చేస్తూ ఉపవాస దీక్ష చేస్తూ జాగారం చేస్తే గనక కోటి జన్మల పుణ్యఫలంతో పాటు పాప పరిహారణ జరుగుతుందని భక్తులంతా కూడా భావిస్తారు. అందుకే ప్రత్యేకంగా శివాలయాలకి భక్తులు చేరుకొని ఈ రోజు మొత్తం అంతా కూడా ఈ రోజు రాత్రి వరకు కూడా ప్రత్యేకమైన పూజలు విశేషంగా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుడు ఒక్క చిన్న అభిషేకం, ఒక నీటితో అభిషేకం చేస్తే చాలు ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తారు. అలాగే బిల్వపత్ర అర్చన కూడా ఎంతో పుణ్యఫలం అని అంటారు. అయితే ఆలయ అర్చకులు మనతో ఉన్నారు. ఈ రోజు ఎలాంటి పూజలు చేస్తే విశేషమైన ఫలితాలు ఉంటాయనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. స్వామి, ఈ రోజు శివరాత్రి రోజు చాలా విశేషంగా పూజాది కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఉపవాసం, జాగరణ, దీక్ష అంటే చాలా ప్రత్యేకమైన విశేషమైనదిగా చెప్తారు. ఈ శివరాత్రి రోజు ఎలాంటి పూజలు చేయాలి, ఇక్కడ ఎలా జరుగుతుంది? ఈ రోజు మహాశివరాత్రి, మహాశివరాత్రి రెండు కలిసి వచ్చాయి కాబట్టి చాలా విశేషమైన పర్వదినం కాబట్టి ఈ రోజు ఉదయాన్నే నుంచి రేపు మార్నింగ్ ఉదయం వరకు ఉపవాస దీక్ష చేసి స్వామివారి దేవాలయంలోని స్వామివారి సేవా కార్యక్రమంలో పాల్గొంటే మనకి పున్నామ నరకం నుండి విముక్తి చెందుతుంది. అలాగే ఒక శివరాత్రి జాగరం ఉంటే మనం ఈ 360 రోజులు చేసిన పుణ్య ఫలితం అంతా విపరీతంగా ఎక్కువగా వస్తుంది. ఈ రోజు శివరాత్రి రోజు మన దేవాలయంలోని వార్షిక ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ రోజు విశేషంగా ఏమిటంటే నందీశ్వర స్వామి వారికి అభిషేకం జరిగి అలాగే సువర్ణ ఆభరణాలతోటి స్వామివారికి అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి. సువర్ణ ఆభరణాలు అలంకారం కార్యక్రమం జరుగుతుంది. రాత్రి లింగోద్భవ కాలంలోని స్వామివారికి ఈ సువర్ణ ఆభరణాలు అవిని ఏర్పాటు చేస్తారండి. ఇది మన శారదాపీఠ పరిపాలిత ఉమామేశ్వర ఆలయం ప్రహ్లాదపురంలోని ఉన్నదండి. మనం చూడొచ్చు ఇక్కడ భక్తులంతా కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో శివాలయాలకు చేరుకొని ప్రత్యేకంగా దీపారాధన చేస్తూ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అన్ని శివాలయాల్లోని కూడా అభిషేకాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా శివరాత్రి రోజు ఉపవాస దీక్షతో అభిషేకం చేస్తే గనక ఎంతో పుణ్యఫలం లభిస్తుందని భక్తులు భావిస్తారు. ఈ నేపథ్యంలో మొత్తం విశాఖపట్నంలో ఉన్న అన్ని శివాలయాలు కూడా భక్తులతో పోటెత్తుతున్నాయి. మొత్తం విశాఖపట్నం అంతా కూడా శివనామ స్మరణతో ఆధ్యాత్మిక వాతావరణంతో విరాజిల్లుతుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.